హాయ్ వ్యూవర్స్. ఈరోజు ఎక్కడున్నానో మీకు తెలుసా? తెలిస్తే ఒక చిన్న కామెంట్ చేయండి. ఎందుకంటే ఈరోజు నేను భాగ్యలక్ష్మి టెంపుల్కి అయితే వచ్చాను. అది ఎక్కడుందంటే చార్మినార్ దగ్గర. చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్ ఎంత ఫేమస్సో, అలాగే నేను ఈరోజు చూపించే ద వరల్డ్ ఫేమస్ ఇరానీ చాయ్ అంత ఫేమస్. చార్మినార్ దగ్గర వెళ్ళగానే ఇలాంటి గుమగుమల వాసనలు అయితే వస్తుంటాయి. అత్తర్ స్మెల్ అంటారు దీన్ని. ఇలాంటి గోరింటాకు అంటే రంగుల సంథింగ్ ఏదో అంటారనమాట, మనకైతే తెలియదు దీని గురించి. చేతులకి అచ్చులు వేయించుకుంటున్నారు పిల్లలు. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఇలా కొబ్బరి ఇలా స్వీట్ పెట్టుకుని తింటే ఎంత బాగుంటుందో. అలానే ఇక్కడ బ్యాంగిల్స్ కూడా అంతే ఫేమస్. సో బ్యాంగిల్స్ ఎంత ఫేమస్సో ఇక్కడ తినుబండారాలు కూడా అంతే ఫేమస్గా ఉంటాయన్నమాట. సో బ్యాంగిల్స్ అయితే కలలాడుతున్నాయి, ఎందుకంటే అంత కలర్ఫుల్గా ఉన్నాయి బ్యాంగిల్స్. ఒక స్ట్రీట్ మొత్తం బ్యాంగిల్సే ఉన్నాయి. నేను ఒక స్ట్రీట్ మొత్తం బ్యాంగిల్స్ అయితేనే చూశాను. నేను ఒక 5-6 జతలు అయితే తీసుకున్నాను మా మమ్మీ కోసం అని. చార్మినార్ దగ్గరికి వస్తే బ్యాంగిల్స్ చూడకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి. అందుకే ఒక లుక్ వేసుకున్నాను బ్యాంగిల్స్ మీద. బ్యాంగిల్స్ అయితే కలకల మెరిసిపోతున్నాయి. ఈ స్ట్రీట్ మొత్తం బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట. మొత్తం చూసుకొని ఒక ఎక్స్ప్లోర్ చేసుకొని మొత్తం నేను వెళ్ళే టైంకి చాలా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికి చాలా తక్కువ ఓపెన్ చేసి ఉన్నాయి అనమాట. తర్వాత చాలా ఓపెన్ చేశాయి. ఎక్కడి నుంచో వచ్చి మన హైదరాబాద్లో ఇలా పర్చేస్ చేస్తున్నారు ఇయర్ రింగ్స్ అండ్ రింగ్స్. చూడ ఎంత బాగుందో. మనం వెతుకుతున్న ఇరానీ చాయ్ అంటే ద వరల్డ్ ఫేమస్ ఇరానీ చాయ్ ఇక్కడే దొరుకుతుందంట, నిమ్రా కేఫ్ అండ్ బేకరీలో అయితే. సో నేను వెళ్ళే టైంకి చాలామంది జనాలు అయితే ఉన్నారు. అందరినీ తోసుకుంటూ నా కెమెరాతో ముందుకి దూసుకుంటూ వెళ్తున్న బాణంలాగా వెళ్ళిపోతున్నాను అనమాట. చూసారా, మస్కాబన్ ఇరానీ చాయ్ అయితే వెళ్తూ ఉంది నా ముందర నుంచి. నేను కూడా ఆర్డర్ చేద్దామని ముందుకు వెళ్తూ ఉన్నాను, అంటే నాకు ఎవరు గ్యాప్ ఇవ్వడం లేదనమాట. సో కాసేపు వెయిట్ చేసి మరి వెళ్తున్నాను. అందరి చేతిలోనూ ఇరానీ చాయ్, అందరి చేతిలో ఉస్మానియా బిస్కెట్స్, ఇరానీ చాయ్, ద వరల్డ్ ఫేమస్ ఇరానీ చాయ్. ఇక్కడైతే బేకరీ కాబట్టి మిగతా అన్ని ఐటమ్స్ కూడా దొరకచ్చు. కానీ నేను టేస్ట్ చేసేదానికి వచ్చింది మాత్రం ఓన్లీ ద వరల్డ్ ఫేమస్ ఇరానీ చాయ్. ఇరానీ చాయ్కి ఒక పెద్ద స్టోరీ ఉంది, మీకు తెలుసా అది? ఇరానీ చాయ్ హైదరాబాద్లో పుట్టడం వెనుక ఒక పెద్ద స్టోరీ ఉంది, తెలుసా మీకు? పెర్షియా నుంచి వలసదారులు వచ్చారంట. వలసదారులు అంటే వ్యాపారం చేసుకోవడం కోసం ఓడరేవు ఎక్కి ముంబైకి వచ్చి, ముంబై నుంచి పూణేకి వచ్చి, పూణే నుంచి హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్లో స్థిరపడి ఇరానీ చాయ్ అనే కాన్సెప్ట్ని అయితే తీసుకొచ్చారు. ఇరానీ చాయ్ అంటే ఏంటి తెలుసా మీకు? అసలు ఇరానీ చాయ్ గురించి తెలియాలంటే వెంటనే వెళ్ళి మన అస్లం భాయ్తో అడగాలి ఇరానీ చాయ్ ఏంటి అని. గత 150 సంవత్సరాల నుంచి ఇరానీ చాయ్ అయితే ఉంది మన ఇండియాలో. అది మన హైదరాబాద్లో ద వరల్డ్ ఫేమస్ ఇరానీ చాయ్. Eggless. Our bake is vegetarian. We don't make egg also in maybe 99% product. Biscuits completely eggless. He's allergic to it. No, what I said you. It's all are eggless. This is a butter biscuit. Just take one from here. Egg biscuit liya. మన అస్లం భాయ్ అయితే ఫుల్ బిజీగా ఉన్నారు కస్టమర్స్తో. సో అందుకని డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాను. డిస్టర్బ్ చేయకుండా నేను ఇక్కడ ఎన్ని రకాల బిస్కెట్లు అయితే తయారు చేస్తున్నారో అన్ని రకాల బిస్కెట్లు అయితే మీకు చూపిస్తున్నాను. దీని పేర్లు అయితే కూడా నాకు తెలియదు. ఇక్కడ చాలా వరకు ఎగ్లెస్ అంటే టోటల్ ఎగ్లెస్ బిస్కెట్స్ అనే చెప్పారు నాకు. మొత్తం స్టార్ బిస్కెట్స్, మూన్ బిస్కెట్స్, అలా హైజీనిక్గా ఎంత నీట్ అండ్ క్లీన్గా చేస్తున్నారు. But you put something else. Nothing but love, nature. That's it. అస్లాం భాయ్ చెప్పిన ఒక చిన్న మాటతో నా దిల్ అయితే ఖుషి అయిపోయిందనమాట. అంత ఖుషి అయిపోయాను ఆ ఒక్క మాటతో. ఇక్కడ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి క్లీన్ చేస్తారంట. ప్రతి 10 నిమిషాలకు ఒక్కసారి క్లీన్ చేస్తారు. అది కూడా చూపించాను మీకు. చూడండి ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటున్నారో. ప్రతి 10 నిమిషాలకి ఒకసారి ఒక అతను అయితే వచ్చి క్లీన్ చేస్తున్నారు. I'm just thinking my work, what my father gave me that. And every time you have to, any daily ma'am, IPS officer, professional people, any ministry level, everything, any those without calling and everything. So it's a blessing to my family. See, after so many days, we are out of our place for 5 days now.
We're not getting good tea. That's this is good tea. ద ఓల్డ్ ఫేమస్ ఇరానీ చాయ్ కావాలంటే ఓన్లీ క్యాష్ మొత్తం క్యారీ చేసుకోండి, యూపీఐ ఐడి ఇస్తే లేవు. And multiple type of biscuits, and we have a traditional value biscuit also, like Usmania. See here, this we call butter biscuit, and some biscuit we are baking inside the oven from there. And come over here, it's in star kaju, and see here, it's a moon biscuit. Just come there, see here. Every biscuit's having different texture to taste it, and it's all eggless. And you can see the customer how they are dealing with me is in a shop. I got a profit about Monument without calling someone here as in this location. They can come to see what is Charminar, what is Nimra. So our specialty is that multiple type of bakery product and Iranian chai. After this I show you how to make the Irani chai. It's a method, the process, the way of making the Iranian chai. And see here, look at this. It's in choco chips, the rava biscuit, and then you should see there coconut macaron, okay. And you can see here, it's a nuts biscuit. So anything else you can ask me the question, I'll give the answer. Tell me about your shop something. The shop name is Nimra Cafe and Bakery. This shop is famous around the world now. Every day we collect the customer here. Multiple type of customer they came to our shop, and every day we meet the people, those who doesn't know anything what Nimra is introducing, like speciality about our shop. So me and my team, those who working with me, they all can give an introduction about what we are giving to the customer to get a good quality taste what we have. Like, pardon? This shop will be started in 1993. My father can start this, and Abood bin Aslam. Yes. So now you didn't ask me any question about the people you're looking outside. You can ask the question from the customer, what was the taste of the shop, and you can see the hygiene we are taking caring about now. And every day we have to meet here multiple people. And I just show you the tea. Just come. Hey. See here. You can see first here. This is the black tea powder, sugar and water. That's boiled maximum 45 minutes. Okay. It's same like this. And it's a pure buffalo milk. And you should turn back. The chai bana ke batao beta. Chai bana ke batao. See, come sir. See how they are preparing the tea. 50% milk they are introducing that. And 50%. Thank you so much. ద ఓల్డ్ ఫేమస్ ఇరానీ చాయ్ తాగాలంటే చాలా అదృష్టం ఉండాలి, నిజం చెప్తున్నాను ఈ విషయం. పక్కనే ఉన్న మక్కా మసీద్లోకి వెళ్ళాలంటే హిజాబ్ ఉండాలి. హిజాబ్ కొనడానికి వాడితో బేరాలు వేసుకుంటూ ఉన్నాను నేను. क्यों 100 रुपीज़ भेज रहे हो? अंदर जाने के लिए है ना, डेफिनेटली डालना पड़ेगा ना. मक्का मस्जिद जाने के लिए हिजाब डेफिनेट में डालना पड़ेगा. పక్కనే ఉన్న పక్కా మసీద్లోకి వెళ్ళి కాసేపు ఎంజాయ్ చేసి అక్కడున్న నేచర్ని ఎంజాయ్ చేసి పక్కనే ఉన్న పావురాలతో ఆడుకొని కాసేపు టైం స్పెండ్ చేసి ఇక ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చింది కాబట్టి ఇంటికి వెళ్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అండ్ సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ శ్రావణి బాలాజీ.